Hello everyone, welcome to my channel Book of Science. Today I am teaching about intermediate first year zoology, structural organization in animals, animal tissue. ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి వాస్కులర్ టిష్యూ ఆర్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. సో ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ టూ టైప్స్, మెయిన్గా టూ ఉంటాయి, బ్లడ్, లింఫ్. సో బ్లడ్ అంటే బ్లడ్లో మనకి టూ టైప్స్ మెటీరియల్ ఉంటుంది. ఫస్ట్ ప్లాజ్మా, తర్వాత అదర్ ఎలిమెంట్స్ అంటే బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో ప్లాజ్మా 55% ఉంటుంది, ఎలిమెంట్స్ 45% ఉంటాయి. మరి ప్లాజ్మాలో ఏముంటాయి? మెయిన్గా ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్, ప్లాజ్మా ప్రోటీన్స్. సో ఆల్బుమిన్స్ ఏం చేస్తాయి? ఆల్బుమిన్స్లో సీరం ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటిది? ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ బ్లడ్. తర్వాత ఫాల్స్ ఆల్బుమిన్ రిజల్ట్స్. తర్వాత గ్లోబులిన్స్ వచ్చి 3 ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా బాడీస్ అనమాట. నెక్స్ట్ ప్లాస్మా ప్రోటీన్స్ వచ్చేటప్పటికి ఫైబ్రోజన్, ప్రోథ్రాంబిన్ ఉంటుంది. వీటిల్ని ప్రొడ్యూస్ చేసేది లివర్, ప్రొడ్యూస్డ్ బై. సో ప్రోథ్రాంబిన్ ఎందుకు యూజ్ అవుతుంది? బ్లడ్ క్లాట్ అయ్యేందుకు యూజ్ అవుతుంది. సో బ్లడ్ క్లాట్ అవ్వడానికి యూజ్ అయ్యే ప్రోథ్రాంబిన్ ప్లాజ్మాలో ఉంటుంది. సో అది కూడా ప్లాజ్మా ప్రోటీన్. సో ప్లాజ్మాలో ఉన్న మెయిన్గా ఉన్న మెటీరియల్ ఇవన్నమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్ 45% అన్నాం కదా. సో ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, బ్లడ్ సెల్స్ అనమాట. సో ఎలిమెంట్స్ అంటే బ్లడ్ సెల్స్. సో బ్లడ్ సెల్స్ 3 టైప్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, బ్లడ్ ప్లేట్లెట్స్. సో రెడ్ బ్లడ్ సెల్స్ని ఏమంటాం? ఎరిథ్రోసైట్స్ అంటాం. వైట్ బ్లడ్ సెల్స్ని ల్యూకోసైట్స్ అంటాం. బ్లడ్ ప్లేట్లెట్స్ని థ్రాంబోసైట్స్ అంటాం. సో ఈ 3 బ్లడ్ సెల్స్ గురించి కొన్ని ఫీచర్స్ తెలుసుకుందాం. సో దీంట్లో సినోనియమ్స్ అంటే దీనికి అదర్ నేమ్స్ ఏమున్నాయి సెల్స్కి, ఇవి బాడీలో ఎంత ఉంటుంది అంటే ఎంత అమౌంట్ ఉంటుంది, ఈ సెల్స్ డిక్రీజ్ అయితే ఏం డిసీజ్ వస్తుంది, ఇంక్రీజ్ అయితే ఏం డిసీజ్ వస్తుంది, వీటి యొక్క సైజ్ ఏంటి, సెల్ యొక్క సైజ్ ఏంటి, వాటి షేప్ ఏంటి, న్యూక్లియస్ ఉంటుందా, ఆబ్సెంటా, ప్రెజెంటా, తర్వాత దీని యొక్క ఫార్మేషన్కి ఒక నేమ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం, వీటి యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే ఈ బ్లడ్ సెల్స్ ఎన్ని రోజులు ఉంటాయి, వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి. సో ఇవన్నీ ఫీచర్స్ అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ మైండ్ మ్యాప్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ఫస్ట్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సినోనిమ్స్ అంటే ఏంటి? వీటికి అదర్ నేమ్ ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్ని ఏమంటాం? ఎరిథ్రోసైట్స్ అంటాం. వైట్ బ్లడ్ సెల్స్ని ల్యూకో అంటేనే వైట్, ల్యూకోసైట్స్ అంటాం. ప్లేట్లెట్స్ అంటే థ్రాంబోసైట్స్. ఇక్కడ మిల్లీమీటర్ క్యూబ్ అంటే ఎంత వరకు అమౌంట్ ఉంటుంది బ్లడ్లో? సో మెన్లో వచ్చేటప్పటికి 5 మిలియన్స్ ఉంటుంది, ఉమెన్లో 4.5 మిలియన్. నెక్స్ట్ ఇక్కడ ల్యూకోసైడ్స్ వచ్చేటప్పటికి 6,000 to 10,000 ఉంటాయి. థ్రాంబోసైడ్స్ వచ్చేటప్పటికి 2.5 lakh to 4.5 lakh వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ఇవి డిక్రీజ్ అయితే ఏమంటాం? సో ఆర్బీసీ డిక్రీజ్ అయితే ఎరిథ్రోసైటోపెనియా అంటాం. డబ్ల్యూబీసీ డిక్రీజ్ అయితే ల్యూకోసైటోపెనియా అంటాం. థ్రాంబోసైట్స్ డిక్రీజ్ అయితే థ్రాంబోసైటోపెనియా అంటాం. సో ఇంక్రీజ్ అయినప్పుడు ఏమంటాం? పాలీ అంటే ఏంటి? చాలా అని. పాలీ మీన్స్ చాలా, మెనీ, మల్టీ అన్నా కూడా మెనీ. సో ఇంక్రీజ్ అయితే ఏమంటాం? పాలీసైథీమియా అంటాం. ఆర్బీసీ పెరిగితే పాలీసైథీమియా అంటాం. అలానే డబ్ల్యూబీసీ ఇంక్రీజ్ అయితే ల్యూకోసైటోసిస్ అంటాం. థ్రాంబోసైట్స్ ఇంక్రీజ్ అయితే థ్రాంబోసైటోసిస్ అంటాం. సైజు, వీటి సైజ్ ఎలా ఉంటుందంటే 7.81/4 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్ ఆర్బీసీ. ల్యూకోసైట్స్ వచ్చేటప్పటికి లార్జ్ దాన్ ఆర్బీసీ, ఆర్బీసీ కన్నా పెద్దవిగా ఉంటాయి డబ్ల్యూబీసీ. ప్లేట్లెట్స్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి. షేప్ ఏ విధంగా ఉంటుంది? ఆర్బీసీ సర్కులర్ అండ్ బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. డబ్ల్యూబీసీ వచ్చేటప్పటికి స్పెరికల్ ఆర్ ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. ప్లేట్లెట్ రౌండ్ ఆర్ ఓవల్ ఆర్ బైకాన్వెక్స్ డిస్క్ లాగా ఉంటుంది. థ్రాంబోసైట్స్ న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది? ఆర్బీసీలో లాస్ట్ డ్యూరింగ్ రెటిక్యులోసైట్ స్టేజ్. మరి
డబ్ల్యూబీసీలో న్యూక్లియస్ ప్రెజెంట్, ప్లేట్లెట్స్లో న్యూక్లియస్ ఆబ్సెంట్. దీని ఫార్మేషన్ ఏమంటాం? ఆర్బీసీ ఫార్మేషన్ని ఎరిథ్రోపోయిసిస్ అంటాం, డబ్ల్యూబీసీ ఫార్మేషన్ని ల్యూకోపోయిసిస్ అంటాం, థ్రాంబోసైట్స్ ఫార్మేషన్ని థ్రాంబోపోయిసిస్ అంటాం. లైఫ్ స్పాన్ ఎంత అంటే ఎన్ని రోజులు ఉంటాయి ఇవి ఫామ్ అయిన తర్వాత? ఆర్బీసీ 120 days ఉంటాయి. మరి డబ్ల్యూబీసీ ఫ్యూ డేస్ టు మెనీ ఇయర్స్, ప్లేట్లెట్స్ 5 to 9 days. మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? ఆర్బీసీ వచ్చేటప్పటికి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, డబ్ల్యూబీసీ డిఫెన్స్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, ప్లస్ డిఫెన్స్ చేస్తుంది అనమాట. అంటే ఏదైనా డిసీజ్ వచ్చే ఇన్సెక్ట్స్, బ్యాక్టీరియా, అట్లాంటి బ్యాక్టీరియా, వైరస్ని వాటితో ఫైట్ చేస్తుంది, యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది, సో డిఫెన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్లేట్లెట్స్, హోమోస్టాటిస్. సో మెయిన్ యొక్క ఫంక్షన్స్ ఇవి అనమాట, ఈ ఎలిమెంట్స్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ల్యూకోసైట్స్ 2 types, గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. ఏ అంటే చెప్పాను నేను ఆబ్సెంట్ అని, అంటే గ్రాన్యూల్స్ ప్రజెంట్ అయితే గ్రాన్యులోసైట్స్ అంటాం. గ్రాన్యూల్స్ అంటే ఏం లేదు, ఒక స్మాల్ చిన్న రేణువుల్లా ఉంటాయి, అవి ఉంటే గ్రాన్యులోసైట్స్ అంటాము. ఆ గ్రాన్యూల్స్ ఆబ్సెంట్ అయితే దాన్ని ఏ గ్రాన్యులోసైట్స్ అంటాం. సో వీటి యొక్క ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. గ్రాన్యులోసైట్స్కి, ఏ గ్రాన్యులోసైట్స్కి ఫీచర్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్ గ్రాన్యూల్స్. మరి గ్రాన్యూల్స్ ఉంటాయి కదా ప్రజెంట్, ఎక్కడ ఉంటాయి మరి? సైటోప్లాజంలో ఉంటాయి. సో గ్రాన్యులోసైట్స్లో గ్రాన్యూల్స్ అన్నవి ప్రజెంట్ ఇన్ సైటోప్లాజము, ఏ గ్రాన్యులోసైట్లో ఆబ్సెంట్. న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది? లోబ్డ్గా ఉంటుంది అనమాట, అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అట్లా ఎక్కువ లోబ్లా ఉంటుంది అనమాట. మరి ఏ గ్రాన్యులోసైట్స్లో నాట్ లోబ్డ్. షేప్ ఆఫ్ న్యూక్లియస్, న్యూక్లియస్ ఎలా ఉంటుంది? పాలీమార్ఫిక్, దీంట్లో ఒకటే న్యూక్లియస్ ఉంటుంది, మోనోమార్ఫిక్. సో టైప్స్ ఏంటి? గ్రాన్యులోసైట్స్లో 3 types ఉంటాయి, బేసో, ఇసినో, న్యూట్రో, అంటే బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఏ గ్రాన్యులోసైట్స్ వచ్చేటప్పటికి 2, లింఫోసైట్స్, మోనోసైట్స్. సో చిన్న మైండ్ మ్యాప్తో చూపిస్తా దీన్ని. ఇది గ్రాన్యులోసైట్స్ 3 types, బేసోఫిల్స్ 0.4%, ఎసినోఫిల్స్ 2.3%, న్యూట్రోఫిల్స్ వచ్చేటప్పటికి 62%. అంటే వీటిలో ఎక్కువగా ఉండేది న్యూట్రోఫిల్స్ అన్నమాట. మరి వీటి ఏం చేస్తాయి? వీటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి? బేసోఫిల్స్ ప్రొడ్యూస్ హెపారిన్, హిస్టమైన్. మరి ఎసినోఫిల్స్ ఇట్ రిమూవ్ యాంటీజెన్, యాంటీబాడీ కాంప్లెక్సెస్. మరి న్యూట్రోఫిల్స్ 62% ఉన్నాయి. ఇవి ఎట్లా యాక్ట్ చేస్తాయి? మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ లాగా పనిచేస్తాయి. అంటే ఏదన్నా డిసీజ్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్ వచ్చినప్పుడు వాటితో ఫైట్ చేసి వాటిని చంపేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏ గ్రాన్యులోసైట్స్ 2 types, లింఫోసైట్స్, మోనోసైట్స్. లింఫోసైట్స్ వచ్చేటప్పటికి 30% ఉంటాయి, మోనోసైట్స్ అంటే 5.3%. ఇక్కడ లింఫోసైట్స్లో కూడా 2 types ఆఫ్ లింఫోసైట్స్ ఉంటాయి, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అంటాము. ఈ బి లింఫోసైట్స్ వచ్చేటప్పటికి దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్. టీ లింఫోసైట్స్ వచ్చేటప్పటికి ఇవి ఇమ్యూనోలాజిక్ రియాక్షన్స్ చూపిస్తాయన్నమాట. సో ఓవరాల్గా వైట్ బ్లడ్ సెల్స్లో గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ చూపించాను. ఇప్పుడు ఓవరాల్ బ్లడ్ మొత్తం టాపిక్లో ప్లాజ్మా, అదర్ మెటీరియల్ అన్నీ ఒక మైండ్ మ్యాప్లో విత్ డయాగ్రామ్స్ చూద్దాం. ఇది బ్లడ్ గురించి టోటల్ మైండ్ మ్యాప్ అనమాట. సో బ్లడ్లో మెయిన్గా 2 types మెటీరియల్ ఉంటుంది, ప్లాజ్మా అండ్ అదర్ ఎలిమెంట్స్. ప్లాజ్మా వచ్చేటప్పటికి 55% ఉంటుంది, అదర్ ఎలిమెంట్స్ వచ్చి 45% ఉంటుంది. సో ప్లాజ్మా ఇది. సో ప్లాజ్మాలో మెయిన్గా 6 types ఆఫ్ మెటీరియల్ ఉంటాయి, సబ్స్టాన్సెస్. ఏంటవి? ప్లాజ్మాలో మెయిన్గా వాటరే ఉంటుంది అనమాట, 92% వాటర్, మిగతావే అనమాట రిమైనింగ్ అంతా. సో అట్లా ఫస్ట్ వాటర్ 92%, ప్రోటీన్స్ 6 to 8% ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, గ్యాసెస్, తర్వాత న్యూట్రియంట్స్, విటమిన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ ఉంటాయి, వేస్ట్ ఉంటుంది. మరి ఇక్కడ ప్రోటీన్స్ అంటే ఏముంటాయి? మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్, ఫైబ్రోజన్ అండ్ ప్రోథ్రాంబిన్. గ్యాసెస్ అంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. సో ప్లాజ్మా గురించి
టోటల్ టాపిక్ అనమాట ఇది మైండ్ మ్యాప్. మరి ఇక్కడ అదర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బ్లడ్ సెల్స్. సో బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో డబ్ల్యూబీసీకి వచ్చేటప్పటికే వైట్ బ్లడ్ సెల్స్ మళ్ళీ 2 టైప్స్, గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో 3 టైప్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్. న్యూట్రోఫిల్స్ 62% ఉంటాయి, ఇసినోఫిల్స్ 2.3% ఉంటుంది, బేసోఫిల్స్ 0.4%. సో ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యూల్స్ ప్రజెంట్ కాబట్టి గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇక్కడ న్యూక్లియస్ అనేది లోబ్డ్ ఉంటుంది, అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3, 4 అట్లా మెనీ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఏ గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యూల్స్ ఆబ్సెంట్, న్యూక్లియస్ ఒకటే కనిపిస్తుంది అనమాట. దీంట్లో 2 టైప్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్. లింఫోసైట్స్ 30%, మోనోసైట్స్ 5.3%. సో ఒకటే లోబ్తో ఉన్నట్టుగా న్యూక్లియస్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా ఓవరాల్ బ్లడ్ టాపిక్లో ఇది ఒక మైండ్ మ్యాప్ అనమాట. నెక్స్ట్ ఇంకా దీని గురించి ఇంకా నీట్గా ఒక పెద్ద టేబుల్ మైండ్ మ్యాప్ ఉంది. సో అది ఇంకా కొంచెం నీట్గా నేర్చుకుందాం. దీంట్లో గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్, ఇది ఒక సింపుల్గా ఒక మైండ్ మ్యాప్. సో గ్రాన్యులోసైట్స్లో బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ టాపిక్ చూద్దాం. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇవి ఎంత అమౌంట్ ఉన్నాయి, న్యూక్లియస్ ఏ షేప్లో ఉంది, ఇంకా నంబర్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రాన్యూల్స్ ఎన్ని ఉన్నాయి, సైజ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రాన్యూల్స్ ఏ షేప్లో ఉన్నాయి, తర్వాత దీని యొక్క నేచర్ ఆఫ్ స్టెయిన్ అబ్జార్బ్డ్, స్టెయిన్స్ ఎట్లా అబ్జార్బ్ చేసుకుంటుంది, మెయిన్గా వీటి ఫంక్షన్ ఏంటి. ఫస్ట్ ఇక్కడ వరకు గ్రాన్యులోసైట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వీటి అమౌంట్. బేసోఫిల్స్ మనం ఆల్రెడీ అందుకే మైండ్ మ్యాప్లో అన్నీ వేసాం మనము. సో బేసోఫిల్స్ 0.4%, ఎసినోఫిల్స్ 2.3%, న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటాయి, 62% ఉంటుంది. న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది? ఇర్రెగ్యులర్ లోబ్డ్ అయి ఉంటుంది. ఇసినోఫిల్స్లో 2 లోబ్స్ ఉంటాయి కాబట్టి బైలోబ్డ్ అంటాం. న్యూట్రోఫిల్స్లో 2 నుంచి 5 వరకు ఉండొచ్చు ఆ లోబ్స్ అనేవి, అందుకని 2 to 5 లోబ్డ్ అంటాం. నంబర్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి? బేసోఫిల్స్లో కొన్ని ఉంటాయి, అంటే ఫ్యూయర్ ఉంటాయి. ఇసినోఫిల్స్లో మెనీ ఉంటాయి, అంటే చాలా ఉంటాయి. న్యూట్రోఫిల్స్లో అబాండెంట్, ఇంకా చెప్పలేము, చాలా ఉంటాయి అన్నమాట. సైజ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రాన్యూల్స్. సో గ్రాన్యూల్స్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది? బేసోఫిల్స్లో ఇర్రెగ్యులర్ సైజు, ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. ఇసినోఫిల్స్లో లార్జ్గా ఉంటాయి, న్యూట్రోఫిల్స్లో స్మాల్గా ఉంటాయి. నేచర్ ఆఫ్ స్టెయిన్ అబ్జార్బ్డ్. ఇక్కడ బేసోఫిల్స్ వచ్చేటప్పటికి బేసిక్ డైస్, ఇసినోఫిల్స్ వచ్చేటప్పుడు ఎసిడిక్ డైస్, న్యూట్రోఫిల్స్ వచ్చేటప్పటికి న్యాచురల్ డైస్. ఫంక్షన్ ఏంటి? బేసోఫిల్స్ వచ్చేటప్పటికి ప్రొడ్యూస్ హెపారిన్ అండ్ హిస్టమైన్ ఎక్సెట్రా, అండ్ ఎసినోఫిల్స్ వచ్చేటప్పటికి రిమూవ్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్, రోల్ ఇన్ యావరేజ్ రియాక్షన్స్. న్యూట్రోఫిల్స్ వచ్చేటప్పటికి ఫాగోసైటోసిస్. సో యొక్క ఫీచర్స్ ఇవి. మరి ఏ గ్రాన్యులోసైట్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? ఏ గ్రాన్యులోసైట్స్లో మనకేం కనిపిస్తాయి? లింఫోసైట్స్, మోనోసైట్స్. వాటి యొక్క అమౌంట్ ఏంటి? లింఫోసైట్స్ 5.3%, మోనోసైట్స్ 30%. తర్వాత వాటి యొక్క న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది? లింఫోసైట్లో న్యూక్లియస్ లార్జ్గా ఉంటుంది అండ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. మోనోసైట్స్లో రెనిఫామ్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రాన్యూల్స్, అసలు గ్రాన్యూల్సే ఆబ్సెంట్ రెండిట్లో. తర్వాత సైజ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రాన్యూల్స్, అసలు గ్రాన్యూల్సే ఉండవు, ఇంకా వాటికి సైజు షేపు ఏం లేదు. తర్వాత నేచర్ ఆఫ్ స్టెయిన్ అబ్జార్బ్డ్. సో స్టెయిన్ అబ్జార్బ్ అనేది కూడా ఏమీ ఉండదు దీంట్లో. మరి ఫంక్షనింగ్ ఏంటంటే లింఫోసైట్స్ అనేది ఇమ్యూనిటీ పవర్కి బాగా యూజ్ అవుతాయి, మోనోసైట్స్ వచ్చి ఫాగోసైటోసిస్కి యూజ్ అవుతాయి. సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట, మెయిన్ పాయింట్స్ గ్రాన్యులోసైట్స్కి, ఏ గ్రాన్యులోసైట్స్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లడ్ తర్వాత మనం ఈ ఫ్లూయిడ్ టిష్యూలో నేర్చుకోవాల్సింది లింఫ్. సో లింఫ్ గురించి తెలుసుకుందాం దీంట్లో. సో లింఫ్ అంటే ఏంటి? బ్లడ్లో మనకి 2 టైప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఫస్ట్ ప్లాజ్మా, తర్వాత బ్లడ్ సెల్స్. సో ఈ బ్లడ్లో నుంచి మనం
రెడ్ బ్లడ్ సెల్స్, లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్, ప్లేట్లెట్స్ తీసేయంగా ఇంక మిగిలింది లింఫ్ అన్నమాట. సో ఇక్కడ బ్లడ్కి లింఫ్కి ఫీచర్స్ చూద్దాం. అంటే ఫీచర్స్ వాటి కలర్ ఏంటి, వాటిలో ఆర్బీసీ ఉంటుందా, డబ్ల్యూబీసీ ఉంటుందా, ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయా అనేది సింపుల్ పాయింట్స్. ఈ పాయింట్స్తో దీన్ని క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. సో బ్లడ్, లింఫ్ ఫీచర్స్ వచ్చేటప్పటికి కలర్. సో బ్లడ్కి కలర్ ఉంటుంది కదా రెడ్, మరి లింఫ్ కలర్లెస్. మరి ఆర్బీసీ ఉంటుంది కదా బ్లడ్లో, మరి లింఫ్లో ఉంటుందా, ఆబ్సెంట్. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ బ్లడ్లో ఉంటాయి కదా ప్రజెంట్, మరి లింఫ్లో ఉంటాయా, చాలా ఉంటాయి, మోర్. ప్లాస్మా ప్రోటీన్స్ బ్లడ్లో ఉంటాయా, నార్మల్ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి, మరి లింఫ్లో లో కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. సో ఇది మెయిన్గా లింఫ్ గురించి సింపుల్ ఫీచర్స్ అనమాట. సో ఈ బ్లడ్ చాప్టర్లో చాలా మైండ్ మ్యాప్స్ వచ్చినాయి. సో ఇట్లానే మైండ్ మ్యాప్ లాగా ఒక టేబుల్ కానీ మైండ్ మ్యాప్ కానీ సింపుల్ డయాగ్రామ్స్ వేసి నేర్చుకోండి, బాగా గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది నీట్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టాపిక్లో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.